దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతాడు, స్పష్టంగా మాట్లాడుతాడు. మనుషుని యొక్క ఊహను బట్టి మాట్లాడేవాడు ఎప్పటికీ ప్రవక్త కాలేడు. ప్రవక్తుల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటాయి అని వాక్యం చెప్తుంది. వారికి తెలియకుండానే దేవుని ఆత్మ, దేవుడు తాను అభిషేకించుకున్నటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు. అది ఆ వ్యత్యాసం గమనించాలి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం దీవించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమై ఉన్న దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ఈ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగన మీరే మా మనసులను తెరవజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు చూసాం. గత వారం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు యేసు ప్రభు వారిని సేవకుడుగా చూసాం. యేసు ప్రభు వారు మనకు రక్షకుడై ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. ఏంటది? ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నాడు. వాక్యంలో చూస్తున్నాం యేసు ప్రభు వారు ప్రవక్త కూడా. చాలా మందికి మన ముస్లిం సహోదరులకి యేసు ప్రభు వారు ప్రవక్త మాత్రమే తెలుసా? ఆయన ప్రవక్తలలో ఒక ప్రవక్త మాత్రమే అని భావిస్తారు. క్రీస్తులో ఉన్నటువంటి దైవత్వాన్ని అంగీకరించరు. అనేక మంది ప్రవక్తలు వారికి ఉన్నారు. ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త యేసు ప్రభువారని కూడా నమ్ముతారు. ఇక్కడ చదివినటువంటి వాక్యంలో చూస్తే యేసు ప్రభువారి గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే ద్వారా చెప్తున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి. ఎవరు చెప్తున్నారు? మోషే చెప్తూ ఉన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాను అంటున్నాడు. అన్నాడా? ఇప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాటను గమనిస్తే మనకేమర్థమవుతుంది? ఎవరి గురించి చెప్తున్నాడని మనం అనుకోవాలి? ప్రభు అయిన యేసు గురించే చెప్తున్నాడు అని మనం భావించాలి. నిజానికి అది యేసు ప్రభు వారిలో ఆ ప్రవచనం నెరవేరింది. వాక్య భాగంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15-19 వచనాలు చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 18 ఆ సమాజ దినమున నేను చావకయున్నట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పినది మాట మంచిది.
వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలను ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గురించి విచారణ చేసేదను. ప్రభు స్వయంగా మోషేతో చెప్తున్నాడు. ప్రజలు మోషేతో చెప్తున్నారు, ఆ కొండ దగ్గరికి మేము రాలేము, ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడలేకపోతున్నాం, మా తరపున నీ వెళ్ళు మాట్లాడు, దేవుడు నీతో చెప్పిను మాతో చెప్పు అని మాట్లాడారు. దేవుడు అదే సందర్భాన్ని పట్టుకొని మోషేతో ప్రవచన రీతిగా ఒక మాటను చెప్పాడు. మోషేతో దేవుడు చెప్పిన మాట చూస్తే ఏం చెప్పాడంటే, నీలాంటి ప్రవక్తను ఒకరిని వారి సహోదరుల నుంచే పుట్టిస్తాను అన్నాడు. ఎక్కడ పుట్టిస్తాడు? మనుష్యుల్లో నుంచే, నీ సహోదరుల్లో నుండే ఒక ప్రవక్తను పుట్టిస్తా. ఆ ప్రవక్త యొక్క మాట మీరందరూ వినాలి. వినకపోతే ఏం చెప్పాడు దేవుడు? ఏముంది అక్కడ? నా నామమున చెప్పు నా మాటలను వినని వాని విచారణ చేస్తాను అన్నాడు. తప్పనిసరిగా అతని మాట గాని ఎవరైనా వినకపోతే నేను తప్పనిసరిగా అతనిని విచారణ చేస్తాను అన్నాడు. యేసు ప్రభువారు యూదుల మధ్యలో నివసించినప్పుడు ప్రజలు ప్రభువుని ఎలా చూశారు? ఈయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, ఈయన తల్లి తెలుసు, తండ్రి తెలుసు, సహోదరులు సహోదరులు కూడా తెలుసు. ఈయనకి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అని కొంతమంది ఆశ్చర్యపోయారు. కొంతమంది యేసు ప్రభు వారిని ప్రవక్తగా కూడా అంగీకరించారు. యేసు ప్రభు వారిని ప్రవక్తగా కూడా అంగీకరించారు. ఎందుకు ఇవన్నీ ధ్యానం చేస్తున్నాం? యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి బహుముఖాలు మనకు తెలియాలి. ఏదో ఒక కోణంలో నుంచి యేసు ప్రభు వారిని చూచి ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని కానీ రక్షణను కానీ ప్రజలు తృణీకరించకూడదు. వాక్యంలో చూస్తున్నాం, ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, నేనే ఒక ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడు. ఆ ప్రవక్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రవక్తే మనతో మాట్లాడినటువంటి సజీవుడైన దేవుడు కూడా. సాధారణంగా ప్రవక్తలు ఎలా మాట్లాడతారు? ఎలాగ మాట్లాడతారంటే మన వాక్య భాగాలు చూస్తే మనకు తెలుస్తుంది. చూడండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు చూస్తే, 2వ పేతురు పత్రిక చదవండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చట నుండి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అంటే ఒక ప్రవక్త అని ఎవరినంటారు? దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ప్రేరేపించి పరిశుద్ధాత్మ మూలముగా ప్రవచిస్తారు. ఒకరి యొక్క ఊహను బట్టి మాట్లాడేవాడు ప్రవక్త ఎప్పటికీ కాడు.
వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రవక్త యొక్క లక్షణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటి? ఖచ్చితంగా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత పలికినటువంటి మాటలు ఉంటాయి. ఇప్పుడు మనం చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? ఈ గ్రంథం ఎలా రాశారు? ప్రవక్తకి దేవుని ఆత్మ ప్రేరేపిస్తే అతని పక్కనున్నటువంటి లేఖికుడు ఎవరైతే ఆయన డిక్టేషన్ చెప్తుంటే ఒకడు రాస్తారు, కొన్నిసార్లు స్వయంగా వారే వ్రాసుకుంటారు. ప్రవక్త అంటే అది. మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ ప్రవక్త అయ్యారు? దేవుని ఆత్మచేత నింపబడ్డారు, అందువల్ల ప్రవక్త. ఆయన బాప్తిస్మం పొంది నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడా? అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను దేవుని యొక్క ఆత్మ పావురపు ఆకారం వలె యేసుప్రభు వారి మీదకి రావడం చూశాడు. అందువలన యేసుప్రభు వారి ప్రవక్త కానీ కాదు. వాక్య భాగంలో చూస్తున్నాం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా వంటి ప్రవక్త ఒకడిని నీ సహోదరులో నుంచి పుట్టిస్తాను. అంటే ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, మోషే ఎలాగూ ప్రవక్తో అదే రీతిలో యేసు ప్రభు వారి యొక్క పోలిక కూడా ప్రవక్తగా కనిపిస్తూ ఉంది. అంటే మోషే యేసు ప్రభు వారు సమానమా? కానే కాదు. ప్రభు ఒకసారి చెప్పాడు, యోనాను గూర్చినటువంటి సూచక్రియ మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు. యోనా ఎలాగూ సముద్ర గర్భములో 3 దినాలు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుని గూర్చినటువంటి సూచన కూడా మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడా? ఇప్పుడు యోనా ప్రవక్త కాదా? ఇప్పుడు ఆయన ప్రవక్తను పోల్చుకుంటున్నాడా? ఏ విషయంలో పోల్చుతున్నారో మనం చూడాలి. ఏ విషయంలో పోలిక? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఏ విషయాన్ని పోలిక చేశాడు? ఈ విషయం మనకు అర్థం కావాలి. ఏ విషయంతో పోలిక చేశాడు? యోనా దేవుని ప్రవక్తే. అక్కడ ప్రవక్తతో ప్రవక్త పోల్చుకోవడం లేదు. యోనా కూడా ప్రవక్తే, నేను ప్రవక్తే అనడం లేదు. యోనా ఎలాగైతే 3 దినాలు భూమి యొక్క లేదా సముద్ర యొక్క గర్భంలో ఉన్నాడో నేను అలాగే ఉంటాను అంటున్నాడు. అవునా? అంటే ఏం పోలిక జరిగింది? ఆ పర్టికులర్ విషయం మాత్రమే పోలిక చెయ్యాలి. ఏ విషయం? ఆ భూమిలో ఉండి పైకి రావడం అనే ప్రత్యేకమైన విషయం మాత్రమే పోలిక చేయవలసినటువంటి విషయం అక్కడ. అలాగే ఇప్పుడు మోషే చెప్తున్నప్పుడు, నా వంటి ప్రవక్త ఒకడు మీ కొరకు దేవుడు మీ సహోదరుల నుంచి పుట్టిస్తాడు అంటే దాని అర్థం ఏంటి? పుట్టుకల్లో పోలిక ఉందా? మరి దేన్ని పోల్చాలి? మీకు పుట్టుకలో పోలికంటే ఒక విషయాన్ని చూడండి. మోషే చిన్నవాడిగా ఉండేటప్పుడు రాజు అతన్ని చంపాలని చూశాడా? యేసు ప్రభు వారు కూడా చిన్నప్పుడు ఉండేటప్పుడు కూడా రాజు చంపాలని చూశాడు. కొన్ని పోలికలు మనకు కనిపిస్తాయి, అంతేగాని మొత్తం పోలిక కాదు. ఇక్కడ పోలిక ఏమిటంటే, ఆయన ప్రవక్త, ఇలాంటి ప్రవక్తే ఇంకొకడు వస్తాడు. పుట్టుక గురించి కాదు సుమి. వాక్య భాగంలో చూస్తే యేసు ప్రభు వారు ప్రవక్తగా కనిపిస్తూ ఉన్నారు. ఆనాటి కొందరు ప్రజలు కూడా యేసు ప్రభు వారిని ప్రవక్తగా అంగీకరించినట్లుగా కూడా కనిపిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచునిన వారును
వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండి, ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్తునేటప్పుడు సిలువ వేయబడ్డానికి ముందు జరుగుతున్నటువంటి సంభవం. అప్పుడు ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయం, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మాట్లాడుతూ ఉంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు కలవరపడ్డారు. ఎవరితను అంటే ప్రజలు ఏం చెప్తున్నారు? ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అన్నారా? అంటే వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రజల యొక్క అభిప్రాయం కూడా యేసు ప్రభువారు ప్రవక్త, యేసు ప్రభువారు ఒక ప్రవక్తగా కూడా కనిపిస్తూ ఉన్నారా? ఇంకొక వాక్య భాగాన్ని మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 43 వచనాలు కూడా చూద్దాం. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ఆ ప్రవక్తే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయ నుండి వచ్చున, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదము పుట్టెను. ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఈయన ప్రవక్త అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారు? కాదు, ఈయన క్రీస్తు అని మాట్లాడుతున్నాడు. కొంతమంది అన్నారు బెత్లెహేము గ్రామంలో కదా పుడతాడు క్రీస్తు అన్నారా? గలిలయ నుంచి ఎలాగొస్తాడు? ఇందాక మనం చదివిన వాక్య భాగంలో ఏముంది? గలిలయలోని, ముందు వాక్యంలో ఏముంది? గలిలయ వాడైనటువంటి నజరేయుడగు యేసు అనే ప్రవక్త. ఇక్కడేం మాట్లాడుతున్నారు? గలిలయ నుంచి క్రీస్తు వస్తాడా? వాక్యం ఏమని సెలవిస్తుంది? బెత్లెహేము నుంచి వస్తాడని కదా ఉంది. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలాగున్నాయి? యేసు ప్రభు వారి గురించి ఎలా ఉన్నాయి? ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలాగున్నాయి? ఒకరికేమో ప్రవక్తలా కనిపిస్తున్నాడు, ఇంకొకడేమో క్రీస్తులా కనిపిస్తూ. అసలు క్రీస్తు అనే విషయం ఎవరికి మొదట ప్రత్యక్షపరచబడింది? పేతురు గారికి ప్రత్యక్షమైంది. వీరికి ఎలాగో తెలిసింది? అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. ప్రవక్త అంటున్నారు, క్రీస్తు అంటున్నారు. కొంతమంది క్రీస్తు కాదు, ఈయన ఊరు మనకు తెలుసు, ఈయన ఊరు గలిలయ, కాబట్టి బెత్లెహేములో కదా, దావీదు సంతానంలో కదా పుట్టాలి, కాబట్టి ఈయన క్రీస్తు కాదు. ఇలాంటి అభిప్రాయాలు యేసు ప్రభు వారి గురించి ఉన్నాయి. ఒక్క మాట చెప్పండి, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలు ఈయన గలిలయ వాడగు ప్రవక్త అయిన యేసు అనేటప్పుడు యేసు ప్రభు వారు దానికి అభ్యంతరం చెప్పారా? చెప్పలే. ఎందుకంటే వాక్యమై ఉన్నటువంటి ప్రభు వారికి తెలుసు, మోషే ద్వారా ముందుగానే పలకబడింది, నేను కూడా ఒక ప్రవక్త వలె భూమి మీద పరిచర్యలో ఉండాలి. ఆయన ప్రవక్త మాత్రమే కాదు, అది విషయం. ప్రవక్త మాత్రమే కాదు, ఈయన ప్రవక్త కూడా. మనకి ప్రజలు ప్రశ్నించే ప్రశ్నల్లో ఇదొకటి. అదేంటి, ఆయన ప్రవక్త అని ఉంది కదా, ప్రవక్తను ఎవరైనా ఆరాధిస్తారా? ప్రవక్తను పూజిస్తారా అంటే మీరేం చెప్తారు? చాలా ఉన్నాయి. ప్రవక్తగా కూడా ఉన్నాడు.
ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు కూడా. అదే మనుష్య కుమారుడు ఉంది కదా, మనుష్య కుమారుడు అంటున్నాడు. అక్కడేమో ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా అంటున్నాడు. అంటే నరపుత్రుడు మనుష్య కుమారుడు ఒక్కలాగే ఉంటారా? అంటే మీరు మనుషులను ఆరాధిస్తూ ఉన్నారా? అందుకే మన వాక్య భాగంలో ప్రత్యేకించి ఈ భాగాన్ని చూస్తున్నాం. ఏ భాగం? యేసు ప్రభువు వారు ప్రవక్తగా కూడా ఉన్నారు. అందుకే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చదువుకునేటప్పుడు పేతురు గారు అక్కడ చాలా విషయాలు ప్రస్తావించారు. అక్కడ ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు వారిని సేవకుడుగా కూడా చెప్పాడు, యేసు ప్రభు వారిని క్రీస్తుగా కూడా చెప్పాడు, యేసు ప్రభు వారిని ప్రవక్తగా కూడా చెప్పాడు. ఏదో ఒక్క విషయాన్ని చూస్తే మనకి అర్థం కాదు. వాక్య భాగంలో చూద్దాం. యేసు ప్రభు వారు తాను ప్రవక్తగా మనుషులు చెప్పేటప్పుడు ఆయన అభ్యంతరం చెప్పాడా, చెప్పలేదా? చెప్పాడా? చెప్పలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుట కింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎవరి స్త్రీ? సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఆ సంభాషణలో యేసు ప్రభు వారు జీవజలముల గురించి మాట్లాడాడు. అంతేకాకుండా ఎవరు? ఈ స్త్రీ యొక్క భర్త గురించి మాట్లాడాడా? ఏమనన్నాడు? నీ భర్తను తీసుకొని రా ఒకసారి అన్నాడు. అంటే, అయ్యా, నాకు పెనిమిటి లేడు అన్నది. యేసు ప్రభు వారు ఏమన్నారు? యేసు ప్రభు వారు ఏమన్నారు? అదేనమాట, కొంచెం అక్కడ అదే మనకి అర్థం కావాల్సిన విషయం. యేసు ప్రభు వారు ఏమన్నారు? మనమైతే ఎలాగంటాం? నీవు సత్యమే చెప్పావు, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నోడు కూడా నీ భర్త కాదు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఆమె జీవితంలో ఉన్నటువంటి రహస్యాన్ని యేసు ప్రభు వారు ఎప్పుడైతే డైరెక్ట్గా ఆమెతో చెప్పాడో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నదా? అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? ఏమీ అనలేదు, దాన్ని ఖండించలేదు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మీరు ఖండిస్తారా, మౌనంగా ఉంటారా? ఖండిస్తారా, మౌనంగా ఉంటారా? మనకు సంబంధించని విషయం గురించి మాట్లాడినప్పుడు నాకు తెలియదు, నేను కాదు అంటారు కదా. కానీ యేసు ప్రభు వారు ఆయన ప్రవక్త అయి ఉన్నాడు గనుక ఆ విషయాన్ని ఆయన ఖండించలేదు. యేసు ప్రభు వారు స్వయంగా తన మాటల్లోనే మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48 నుంచి 50 వచనాలు ఒకసారి చూస్తే, యోహాను సువార్త, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒక్కడు కలడు.
నేను చెప్పిన మాటయే అంత్య దినమున వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడుట లేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను చూసారా, యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది కదా. జాగ్రత్తగా ఆ వచనాలు మనం చూస్తే యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు? నేను ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏమనాలో, ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో అది అంటే ఏంటి? అర్థం ఏంటి? ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అంతా ప్రభువే స్వయంగా భూమి మీద ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునకు చెప్పేవారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనము వాక్య భాగములు చూసిన ప్రకారం ప్రవక్త ఎలాగో మాట్లాడతాడు? నేటికి ప్రవక్తలు ఉన్నారా లేదా? దేవుని ప్రవక్తలు నేటికి కూడా ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా? కొంతమంది క్రైస్తవ విశ్వాసములో ఉన్నవారే కొంతమంది నేడు ప్రవక్తలు లేరు అని మాట్లాడేవారు కూడా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మవరములను నమ్మని వారు కూడా ఉన్నారు. అవి ఆగిపోయాయి అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ వాక్యం చెప్తున్నటువంటి విషయం, మనకు దేవుడిచ్చిన అనుభవ జ్ఞానం ప్రకారం ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎలాగో మాట్లాడుతారు? దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వారు దేవుని యొక్క ఆత్మ మూలముగా పలుకుతారు. ఎవడో వచ్చాడు అనుకోండి, అదిగో నీకు బాగోలేదు, నీవు కష్టంలో ఉన్నావు, నీవు దుఃఖంలో ఉన్నావు అన్నాడు అనుకోండి, ప్రవక్త అవుతాడా? కాదట. దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు. గుర్తుపెట్టుకోవాలి విషయాలు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మాటలు సాధారణమైనటువంటి మాటలు. నీకు కష్టం ఉందంటే నాకు లేదా? నువ్వు బాధల్లో ఉన్నావు, బాధల్లో ఉంటే ఎవరికైనా నిద్ర పట్టదు. అది కాదు ప్రవచనం అంటే. దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతాడు, స్పష్టంగా మాట్లాడుతాడు. మనుషుని యొక్క ఊహను బట్టి మాట్లాడేవాడు ఎప్పటికీ ప్రవక్త కాలేడు. ప్రవక్తుల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటాయి అని వాక్యం చెప్తుంది. వారికి తెలియకుండానే దేవుని ఆత్మ, దేవుడు తాను అభిషేకించుకున్నటువంటి ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు. అది ఆ వ్యత్యాసం గమనించాలి. నా ముందు ప్రాఫిట్ అని పెట్టుకుంటే నేను ప్రవక్తని కాలేను. అతనిని ప్రవక్తని అనరు. దేవుడు ఏర్పరచుకోవాలి, ఆత్మచేత అభిషేకించాలి, ఆ ఆత్మ మూలముగా ఆ వ్యక్తి మాట్లాడాలి. ఒకని ఊహన బట్టి కానీ, ఆలోచన బట్టి కానీ, నాకు ముందు నువ్వు తెలుసు అనుకో, అమ్మా మేరీ కుమారి అని అన్నాను అనుకో, నా పేరు పెట్టి పిలిచాడని కంగారు పడకూడదు. ఒక 100 మందిలో మేరీ అన్నాను అనుకో, ఒక 20 మంది మేరీ లెగిస్తారు. నన్నే పిలిచాడు అనుకోవడానికి లేదు. కానీ దేవుడు కూడా స్పెసిఫిక్గా మాట్లాడుతాడు, ప్రత్యేకించి కూడా మాట్లాడతాడు. అలాంటి ప్రవక్తులు కూడా ఉన్నారు. దేవుడు అట్టి వారిని కూడా తన సేవలో వాడుకుంటున్నాడు. మనం ఎందుకు ఈ వాక్య భాగాన్ని ఈ విషయంలో చూస్తున్నామంటే, ఆత్మ ద్వారా మాట్లాడము ఉంది,
ముఖాముఖిగా మాట్లాడడం కూడా ఉంది. మోషేకు ఎలాగో మాట్లాడాడు? మోషేతో ఎలా మాట్లాడేవాడు? ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా మాట్లాడడం, డైరెక్ట్గా మాట్లాడడం కూడా ఉందా? యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు? నా తండ్రి వలన వినిన సంగతులనే నేను చెప్తున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రవక్త యొక్క ప్రత్యేకత, మోషే గారిలో ఉన్న ప్రవక్త యొక్క ప్రత్యేకత దగ్గరగా ఒకేలాగుంటుంది. మోషే ఎలాగూ మాట్లాడాడు? వాక్య భాగంలో చూస్తే మనకు తెలుస్తుంది. నిర్గమాకాండం 33వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు చూద్దాం. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం మందు నిలిచి అతడు గుడారంలోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ఏమర్థమైంది? ఇశ్రాయేలు ప్రజలు ఒక దగ్గర నివసించేవారు. దేవుని కోసం వేసినటువంటి గుడారాన్ని మోషే ఏం చేశాడంటే ప్రజల్లో నుంచి బయటికి తీసుకుని వచ్చి, వారి ఊరు అదైతే ఇంత దూరంలో ఆ టెంట్ వేసేవాడు, ఆ గుడారాన్ని వేసేవాడు. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆ గుడారం దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడ దేవుడు వారికి జవాబిస్తాడని వారి విశ్వసించేవారు. కానీ మోషే వెళ్ళినప్పుడు మోషే ఎలాగ వెళ్ళేవాడు? ఆ గుడారం దగ్గరికి వెళ్ళేవాడు. లోపలేముండేవి? గుడారంలో ఏముండేది? మందసం ఉండేదా? అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి మోషే వెళ్తునేటప్పుడు ప్రజలు కొంతమంది తమ గుడారాలను చూసేవాడు. మోషే వెళ్తున్నాడు అని చూసేవాడు. కరెక్ట్గా ఈయన మోషే గారు గుడారంలోనికి వెళ్ళగానే మోషే లోపలికి రావడం, ఆ ద్వారము దగ్గర ఇంక ఎవ్వడు లోపలికి వెళ్ళడానికి రావడానికి వీలు లేకుండా మేఘస్తంభం ఒకటి దిగేది. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ మేఘస్తంభం దిగి ఆ మేఘస్తంభంలో నుంచి ప్రభువైన దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. వాక్య భాగంలో చూడండి ఏముంది అక్కడ? ఏముంది? ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఎలా మాట్లాడుతుండేవాడు? ఒక మనుష్యుడితో అతని స్నేహితురాలో వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? కానీ సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆ గుడారంలోనికి మోషే వెళ్ళగానే కిందకి దిగేవాడు. అది అదృష్టం అంటే ఏంటది? అంతే కదా? మనమైతే మనం రాగానే అందరూ వెళ్ళిపోతారు. ఆ గుడారము దగ్గరికి వెళ్ళి రాగానే మోషే వస్తున్నాడు వెంటనే దేవుడు దిగిపోయేవాడు. మేఘస్తంభంలో దిగి ముఖముఖ ఏ మోసే ఏంటి సంగతులు? ప్రభువా ఇలా ఉంది, ఇదిగో నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నెక్స్ట్ వెళ్ళవలసినటువంటి ఊరిది, ఇలా చేయాలి, ఇదిగో. అది మోషే యొక్క స్థాయి.
విన్నారా? ఆయన ప్రవక్తే. ఆయనలో కూడా దేవుడు తన ఆత్మను ఉంచాడా? ఎక్కడ ఉంచాడు? ఒకనొక సందర్భంలో అతనిలో ఉన్నటువంటి ఆత్మలో కొంత పాలు 70 మంది మీదకి వచ్చింది. వారు కూడా ప్రవచించారు. అంటే మోషే కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తే. కానీ దేవుడు మాట్లాడడం మాత్రం మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎలా మాట్లాడేవాడు? ఆయన రాత్రిపూట ప్రార్థన చేస్తునేటప్పుడు రేపు ఎవడింటికి వెళ్ళాలి? జక్కయ్య ఇంటికి వెళ్ళాలి. ఇగో జక్కయ్య వస్తాడు, చెట్టెక్కుతాడు, జక్కయ్య ఇంటికి నీవు రేపు వెళ్ళాలి. అది ప్రవక్తలంటే ఏమనుకున్నారు? ముందు రోజు జరిగేవి ముందు రోజు రాత్రి బహుశా ప్రభువు చెప్పుకుంటాడు. అందుకే జక్కయ్య వచ్చినప్పుడు, చెట్టెక్కినప్పుడు, జక్కయ్య రా, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది. ఈ ప్లాన్ ఎప్పుడు డిసైడ్ అయింది? ముందు రోజు డిసైడ్ అయింది. అది ప్రవక్త అంటే చూసి చెప్పేవాడు కాదు. అలాగ కూడా ఉంటుందిలేండి, అలాగనడానికి కూడా వీడలేదు. ఇప్పుడు నయమాను కుష్ఠరోగంతో వచ్చినప్పుడు అక్కడున్న ప్రవక్త ఎవరున్నారు? ఎలీషానా, ఏలియానా? చూడండి, ఎవరతను? రాజుల గ్రంథంలో చూడండి, ఎవరతను? అతని పేరేంటి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 4వ అధ్యాయంలోనో 5వ అధ్యాయంలోనూ ఉంటారు. చూడండి, ఏం పేరు ఉంది చెప్పండి చూసి. నయమాను కుష్ఠరోగమును ఎవరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? పునః వాక్య భాగమైనా తీయండి. తీసారా? 4-5 వచనాల్లో ఎవరున్నారు? ఎలీషా. మరి కన్ఫ్యూజ్ ఎందుకు? ఆహా, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమని చేశాడు? ప్రవక్త ఎక్కడుండేవాడు? ఎలీషా ఎక్కడున్నాడు? ఇంటిలో ఉన్నాడు. బయటికి కూడా రాలే. బయటికి రాకుండా నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. అవునా? ఎవరు చెప్పారు? ఎలీషా దగ్గరికి వచ్చి ఎవరు చెప్పారు? నయమాను సేవకులు వచ్చి ముందుగా ఏమైనా చెప్పారా? వర్తమానం వచ్చిందా? పోస్ట్లో చెప్పారా? మెయిల్ చేశారా? వాట్సాప్ చేశారా? ఏమీ లేదు. అది ప్రవక్త అంటే. చూసి చెప్పాడా? వస్తాడని తెలుసు. ఒక వ్యక్తి వస్తాడని చెప్పి నువ్వు వెళ్ళి అతని కుష్ఠరోగం ఉందనో కూడా తెలుసు. అది ప్రవక్త అంటే. చూసారా? ప్రవక్త యొక్క స్థాయి, దేవునితో ఉన్న ప్రవక్త యొక్క స్థాయి అలాగుంటుంది. అతడిని చూడక మునిపే నీవు వెళ్ళి యోర్దానులో వెళ్ళి 7 మార్లు మునుగని చెప్పాడు. అవునా? ఇప్పుడు మోషేకి ఎలాగుంది? మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, నా తండ్రి చెప్పినవి నేను వింటున్నా, నా తండ్రి ఏం చెప్పాడో అదే మాట్లాడుతున్నా. మీరు ఆ వాక్య భాగంలో చూస్తే ఎక్కడ చదివాం మనం? యోహాను సువార్త 12వ అధ్యాయంలో 48-50 వచనాలు చదువుకునేటప్పుడు అక్కడ ఏం చెప్పాడు? నా మాట వినని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అన్నాడా?
అన్నాడా? ఎక్కడన్నాడు? నా మాట అంగీకరింపని వానికి అంటే ఏంటి? తప్పనిసరిగా ఆయన మాట అంగీకరించాలి, అంతేనా? అదే వాక్య భాగాన్ని అలాగ పట్టుకొని మనము ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో చూసాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో 15 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు అక్కడ ఏమన్నాడు? చెప్పాడా? ఆయన మాట వినని వానికి నేను విచారిస్తాను అంటున్నాడు. విచారణ అంటే ఏమనుకున్నారు? తీర్పులోని భాగమే. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? నేను కూడా మీ మోషే చెప్పిన ఆ ప్రవక్తని నేనే. మోషే ఎలాగో మీకు ప్రవక్త అయి ఉన్నాడో, ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడో, నేను వచ్చి మీకు కృపను అనుగ్రహించడానికి వచ్చిన ప్రవక్తని అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రజలు యేసు ప్రభు వారిని అంగీకరించారా? అంగీకరించరు. మనకి డూప్లికేట్సే కావాలి, ఒరిజినల్ అవసరం లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 53 నుంచి 57 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసు ఈ ఉపమానంలో చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతని కెక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సిమోను, యూదయ అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతని ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు సొంతూరు వెళ్ళారు. అక్కడ సమాజ మందిరంలో బోధ చేశారు. చేయగా ఏమన్నారో తెలుసా? ప్రజలందరూ చూసి, వీళ్ళమ్మ నాకు తెలిసే, వీళ్ళు తమ్ముళ్ళు నాకు తెలిసే, ఈయన తమ్ముళ్ళు నాకు తెలుసు. చెల్లెలున్నారా? సహోదరీమణులు, చెల్లెళ్ళు కూడా నాకు తెలిసే. ఈయనకి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అన్నారు. అంటే అర్థం ఏంటి? మనుషులు చూసేదేంటి? వాడి ప్రవక్త, దేవుని సేవకుడా అనేది కాదు. నాకు తెలుసాడు ఆ ప్రవక్త అవ్వడానికి వీళ్ళే. దేవుని సేవకుడా? నో. మనకి ఇంకెవడో తెలియదు చూసావా? అతను ప్రవక్త. మనకెవరో తెలియకపోతే పలానా వీధిలో పలానా ఊర్లో అక్కడ ఉన్నాడు, అతను ప్రవక్త. మీ ఇంటి పక్కన ప్రవక్త గారు నాకు తెలుసు, మొత్తం తెలుసు. యేసు ప్రభు వారిని తన సొంత ప్రజలు అంగీకరించలేదు. అప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట ఏమిటి? ప్రవక్త త్వన ఏంటిది? ఏ ఊరు? కరెక్ట్ చదవండి. ఎక్కడెక్కడ? ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని. అది ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళాడు అనుకో ప్రవక్త, ప్రవక్త కాదు. అదే అమెరికా నుంచి వచ్చాడు అనుకో, ఏమండి? అమెరికా నుంచి సూట్ వేసుకొచ్చాడు, ఎస్ ఈజ్ ఎ ప్రాఫిట్.
అదే మన వీధిలో ఉన్న దేవుని సేవకుడు కానీ దేవుని ప్రవక్త కానీ ప్రవక్త కాదు. మనకి ఏంటంటే మన మైండ్ సెట్ ఏంటంటే, నాకు తెలిసి ఇశ్రాయేలు ప్రజలు కూడా సేమ్ మైండ్ సెట్ ఉన్నట్టుంది. కొంచెం దగ్గర బాగా సంబంధం ఉన్నట్టుంది మనకి వాళ్ళకి. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి ఉంది, ప్రవక్త తన స్వదేశములోను తన ఇంటి వారు కూడా అంగీకరించలేదు కదా. ఇంటి వారికి అయితే అసలు ప్రవక్తే కాదు, ఇంటి వారికి పాస్టరు కాదు, ఇంటి వారికి ప్రవక్త కూడా కాదు. పక్కింటోడైతే ప్రవక్త అవుతాడు, ఏదైనా అవుతాడు, లీడర్ కూడా అవుతాడు. అవునా? ఇప్పుడు వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఎందుకు ఈ మాట మాట్లాడారు అని అంటే, నేను కూడా ప్రవక్తనే, మీకు అంగీకరించడానికి మనస్సు లేదు అన్నాడా? అంటే ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి ఉంది, తన్ను తాను ప్రవక్తగా కూడా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అది విషయం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు చివరగా చూద్దాం. యేసు ఫిలిప్పు దైన కైసర ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నిరి. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సిమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు అన్నాడు. పేతురు గారు మాట్లాడుతునేటప్పుడు యేసు ప్రభు వారు, ప్రజలు ఏమనుకుంటున్నారు నా గురించి? ఇన్ని అద్భుత క్రియలు సూచక్రియలు చేస్తున్నాను, సమాజ మందిరముల్లో బోధిస్తున్నాను, ఎక్కడైతే ఎక్కడ ప్రజలను స్వస్థపరిచి వారికి బోధ చేస్తున్నాను, జస్ట్ గివ్ మీ ఫీడ్బ్యాక్. ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి అంటే, ప్రజలకున్న అభిప్రాయాలేంటి? బాప్తిస్మిచ్చు యోహాను మరలా సమాధిలో నుంచి లేచాడు, నువ్వే ఆ బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు. ఏలియా అనుకుంటున్నారు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో? ఇర్మియా ప్రవక్త. ఆ ప్రవక్తల్లో ఒకడు. అంటే ప్రజల యొక్క అభిప్రాయంలో ప్రవక్తుల్లో ఒకడు అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ యేసు ప్రభు వారు సిమోను పేతురు, నీవేమనుకుంటున్నావు అంటే, నీవు సజీవుడవైనా దేవుని కుమారుడువైనా క్రీస్తు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సిమోన్ బర్ యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటలు ఏమేమి అంగీకరించినట్టు? నేను దేవుని కుమారుడిని అనే మాటను ఆయన చెప్పాడా లేదా? ఆయన చెప్పాడా? పేతురు చెప్పాడా? పేతురు చెప్తే మరి ఆయన చెప్పినట్టు. పేతురు చెప్పినప్పుడు యేసు ప్రభు వారు దాన్ని ఖండించలేదు. నీవు సజీవుడవైనా దేవుని కుమారుడువైనా క్రీస్తువు అన్నాడు. అంటే ఏంటి? దేవుని కుమారుడు నీవు అని పేతురు చెప్పాడు. ఎస్, నేను దేవుని కుమారుడిని. నీవు క్రీస్తువు. ఎస్, నేను క్రీస్తును అని కూడా ఆయన అంగీకరించాడు. అందుకే సిమోను పేతురు, నీవు ధన్యుడివి, నీకు దేవుడు తండ్రి, పరలోకమందున్న తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచాడు తప్ప మనుషులు ఎవ్వరూ ఏ యూనివర్సిటీలో చదువుకున్నా వాళ్ళకి అర్థం కాలేదయ్యా. అంతమంది ఉన్నారు ప్రజలు. ఒకడు ప్రవక్త అంటాడు, ఒకడు ఇర్మియా అంటాడు, బాప్తిస్మిచ్చు యోహాన్ అంటారు, ఏలియా అంటారు. ఏమయ్యా వీళ్ళు? నేనే చెప్తున్నానా ప్రవక్త తన స్వదేశంలో గణహీనుడని? నేను ప్రవక్తనే, మోషే చెప్పినట్టు చెప్పబడినటువంటి ప్రవక్త నేనే. కానీ ఇంకా ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అది ఏంటంటే, నేను దేవుని కుమారుడిని, నేను క్రీస్తుని. ఎక్కడ వస్తుంది తగాదా? ఎక్కడ తెలుసా?
ఇక్కడే వస్తుంది. నువ్వు మనుషుడివై ఉండి దేవునితో నిన్ను నీవు సమానంగా చేసుకుంటున్నావే అని యూదులకు నచ్చలేదు. యేసు ప్రభువు వారు తన్ను తాను క్రీస్తుగా అంగీకరించాడు. ఆ విషయం పేతురు గారు మాట్లాడినప్పుడు పేతురు నీవు ధన్యుడు అని కూడా అన్నాడు. ఇక్కడ మన ముస్లిం సహోదరులు వారి యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లో వారు చెప్పుకున్న విషయం ఏంటంటే యేసు ప్రభు వారు అనేక ప్రవక్తలలో ఒక ప్రవక్త, అంతేగాని యేసు ప్రభు వారిలో దైవత్వం ఉందంటే అంగీకరించరు. ఆయనను గౌరవిస్తారు, యేసు ప్రభు వారిని గౌరవిస్తారు, ఒక ప్రవక్తగా భావిస్తారు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయనను దైవ కుమారుడిగాను దైవత్వం ఉన్నటువంటి క్రీస్తుగాను అంగీకరించరు. ప్రభు చిత్తమైతే యూదులు ఎందుకు యేసు ప్రభు వారిని క్రీస్తుగా లేదా మెస్సయ్యగా అంగీకరించలేదో వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవు దేవుని కుమారుడువు తండ్రి, సజీవుడువైన దేవుడువు, సృష్టికర్తవు, మా కొరకు ప్రాణత్యాగము చేసిన దేవుని గొర్రె పిల్లవు ప్రభు. తండ్రి, నీవు ప్రవక్తగా కూడా వచ్చావు. మోషే వలె నీవు దేవుని వద్ద నుంచి స్వయంగా ఉన్న మాటలని విన్న మాటలని మాతో చెప్పి ఉన్నావు దేవా. మీ పాదాలకు వందనాలు. నీలో ఉన్నటువంటి బహుముఖాల గురించి మేము ధ్యానించుచుండగా ఈ వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.